వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. పూజ అనేటప్పటికి బోల్డ్, సో ఏదైనా కానీ దాచుకోకుండా మాట్లాడేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పటి నుంచి ఇలా? ఎప్పటి నుంచి అని కాదు, అందరికీ ఉంటుందండి. ఏం లేదండి, సింపుల్. మనసులోని ఇప్పుడు ఒక పర్సన్ చూసాం, చెత్త నా కొడుకు అని కొందరు మనసులో అనుకుంటారు. నేను బయటగానే ఇస్తా, లోపల ఆగదేమో, ఆగదు. అసలు వచ్చేస్తుంటది. ఎగ్జాక్ట్లీ. అంటే ఏముంది, ఒకవేళ అంటే తప్పేం జరుగుతుంది? నీ ఫీలింగ్, ఇన్నర్ ఫీల్, నువ్వు ఇన్నర్ అలా ఫీల్ అయ్యే బదులు అవుట్ చేసే, అక్కడితో అది బ్రేక్ అయిపోతుంది. లేకపోతే అలా కూర్చుంటది. సో నేను ఆ టైప్ మనిషిని, వెంటనే అవుట్ చేసేస్తా. అందుకే అలా దాచుకుంటే మొత్తం లావ్ అయిపోతారని. ఎగ్జాక్ట్లీ. ఎంతైనా డార్లింగ్ సినిమాలో యాక్ట్ చేశారు. ఆ ఒక్క సీన్ తో మాత్రం సో యు గాట్ అనే పాన్ ఇండియా ఫేమస్. ప్రశాంత్ నీల్ సార్ కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. యా, ఆయన వల్ల ఇదంతా. అంటే ఆ ఒక్క డైలాగ్ యా, ఎంత ఫేమస్ అంటే అంత సీన్ పండించడం కోసము, Okay. ఫస్ట్ హీరోని డౌన్ చేయడం కోసం, ఒక విలనిజం లేపడం కోసం అలా సీన్ అనేది చేశారు. అవును. ఆ టైంలో మీరు అన్న డైలాగ్ కానీ సో ఎన్ని రోజులు జరిగింది షూట్ అది మొత్తం? లిటరరీ లైక్ ఒక 20-25 days అయింది. మ్హూ. ఇంకా దే హ్యావ్ టేకెన్ 2-3 సీన్స్ ఇంకా తీసుకున్నారు. బట్ అది 2లో లీక్ అవుతాయా లేదంటే అవ్వదా అనేది తెలీదు, చెప్పలేము. మ్. మన చేతిలో లేదు, అంత డైరెక్టర్ సార్ చేతిలో ఉంటుంది. ఓకే. ఇంతకు కాన్సర్ సిటీ ఎలా ఉంది? నిజంగా ఒక అమ్మాయికి చూపించాల్సిన ఒక సిటీని అది. అవునా? యా, ఎగ్జాక్ట్లీ. అమ్మాయికి ఒక ఫీల్ ఉంటుంది లోపల, ఓకే. దాన్ని షో చేయాలి అంటే మీరు ఆ సిటీని చూస్తేనే మీకు కనిపిస్తుంది అమ్మాయి ఫీల్ ఏంటి. బయటికి కనిపించేది ఒకటి, లోపల ఒకటి కదా, అది అందులో కనిపించేస్తుంది మీకు. కానీ అమ్మాయిలకు పూలు అండ్ కొంచెం ప్లెజెంట్గా ఉన్న ఎన్విరాన్మెంట్ అంటే బాగా ఇష్టం. కానీ Yes. మీరేంటో అక్కడ బొగ్గు టైప్లో ఉంటుంది, మొత్తం డస్ట్ టైప్లో ఉంటుంది, రగ్గుడుగా ఉంటుంది. అది అమ్మాయిలకి ఇష్టం అని ఎలా అంటారు అసలు? అమ్మాయిలకి ఇష్టం అనట్లేదు, అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్ అబ్బాయి టచ్ చేశాడా ఆ రేంజ్ లో ఉంటది అని చెప్తున్నా. ఓకే ఓకే, మీరు సీన్ లోపల చెప్తున్నారా? Yes. నేను ఇంకా బయట సెట్ లో గురించి చెప్తున్నా. లేదు లేదు. ఓకే, ఇట్ వాస్ నైస్. అండ్ యూజువల్గా దీనికంటే ముందు ఎన్ని మూవీస్ చేశారు మీరు? లిటరలీ 15 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 15 ప్రాజెక్ట్స్. Yeah. ఈ సలార్ ఎన్నో మూవీ? అది నేను కౌంట్ చేసుకోలేదు. ఐ థింక్ లాస్ట్ ఒక 10 to 15కి మధ్యలో. 10 to 15కి మధ్య. ఓకే. కానీ ఒక్కసారిగా సలార్లో వచ్చిన సో మీ పాపులారిటీ కానీ సో అవకాశాలు కానీ ఎలా ఇంకో అనిపించింది? విషయం తెలుసా అసలు, ప్రీవియస్ నేను మన చిరు సార్తోని ఒక ప్రాజెక్ట్ చేశాను. అవునా? యా, గాడ్ ఫాదర్. ఓకే. అందులో ఇప్పుడు మీరు ఇందులో నా సీన్ ఎలా ఉందో, ఇట్స్ లైక్ అందులో కూడా ఒక పర్టికులర్ ఒక 300 పీపుల్కి మధ్యలో సింగిల్ డైలాగ్ నేను చెప్తే మొత్తం అంతా క్లాప్స్ కొడితే నేను నిజం ఫీల్ అయ్యానా, అరే ఇది ఆన్ స్క్రీన్ చూస్తే వేరే లెవెల్ ఉంటుంది కదా అని ఈగర్లీ వెయిటింగ్. అసలు మూవీ రిలీజ్ అయిన తర్వాత మొత్తం సీన్ అంతా లేదు. ఇప్పుడు ఫీల్ అయ్యా ఎలా అంటే ఒక 5 days ఫుడ్ తినడం మానేసి. ఎందుకంటే ఆ ఫీల్ ఆన్ సెట్స్ లో ఫీల్ అనేది వేరే లెవెల్ ఉంది, ఆన్ స్క్రీన్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కదా అని ఎంత ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్ట్ చేసినంత కొలాప్స్ అయిపోయింది. అఫ్ కోర్స్ ఆ సీన్ ఇంపార్టెన్స్ ఉంటే ఉంచుతారు, లేదంటే లేదు కదా, మన చేతిలో లేదు కదా. సో అలాగ అయినప్పుడు ఇంకా నేను మైండ్లోని ఎక్స్పెక్టేషన్స్ అనేది కంప్లీట్గా తీసి పక్కన పెట్టేసి వర్క్ చేసుకుంటూ పోదాం, ఏదొచ్చినా చేసుకుంటూ పోదాం, ఏదొచ్చినా చేసుకుంటూ పోదాం, ఇలా సెట్ అయిపోయాను నేను. సో అలాగా సలార్ ప్రాజెక్ట్ చేసినప్పుడు అందరి ఇంటెన్షన్ ఎలా ఉంది అంటే, నాతో వర్క్ చేసిన వాళ్ళు అందరూ సార్ ముందు చేస్తున్నారు, మీరు సూపర్ అండి మేడం, ఇదండి అదండి అంటే ఇంత బీట్ కూడా వెళ్ళట్లేదు లోపలికి. వై? బికాస్ ఎక్స్పెక్టేషన్ కొలాప్స్ లేదు నా మైండ్లో అసలు. అలాంటి ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు మనం ఇంకా అరే ఎంత మంచి క్యారెక్టర్ అని ఎలా అనుకుంటాం, జస్ట్ ఐమ్ డూయింగ్ అండ్ గోయింగ్, అలా ఫీల్ అయ్యా నేను. సో అందుకు అట్లీస్ట్ నేను గాడ్ ఫాదర్ చేశానని ఎంతమందికి చెప్పానో, సలార్ చేసిన విషయం ఒక్కరికి చెప్పలేదు. అదే చెప్పేలా చేసేసుకుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఉంటది ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు తెలీదు. సో ఓకే చేసామా లేదా వెళ్ళిపోయాం. కానీ ఇలాగా సడన్ గా ఆ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి కూర్చోపెడతాదని లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓకే. ఇప్పుడైనా కానీ లైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకున్నామంటే మనం కూడా వచ్చే కిక్ వేరుంటుంది. యా, అది మాత్రం లిటరలీ నేను సలార్ త్రూ ఫేస్ చేసా హ్యాపీగా. ఓకే. సో మీ సీన్ థియేటర్లో చూసుకుంటున్నప్పుడు ఎలా అనిపించింది?
అంటే వేరే లెవెల్ అనిపించింది. బేసిక్గా మ్మ్. సీన్స్ అవుతూ ఉన్నాయి. ప్రభాస్ సార్ని చూసినప్పుడు అందరూ విజిల్స్ వేస్తున్నారు. సార్ ఎంట్రన్స్ వచ్చినప్పుడు వన్స్ ప్రభాస్ సార్ వచ్చి ఇలా అంటున్నప్పుడు ఎప్పుడైతే మా హీరో విలన్ వెళ్ళారో ఇంకా ఆయన వెళ్తున్నప్పుడు కామ్గా ఈడేం చేస్తాడు అన్నట్లు అందరూ చూస్తున్నారు. కానీ వైఫ్ రూపంలో మేము దిగి, వైఫ్ అనుకోలో కీప్ అనుకోలో తెలీదు, వాట్ ఎవర్, తన తరపు నుంచి మేము దిగిన తర్వాత విజిల్స్ కాదు మనుషులు అందరూ లేచి గోల్ చేస్తుంటే అద్దే అన్న వెయ్యి అన్న అలాగే వెయ్యాలి అని చెప్పి అంటే ఏం వేశారు, నేను అక్కడ 2 నిమిషాలు ఇమ్మని, దానికి ప్రభాస్ గారు అన్న కదా 2 నిమిషాలు అని చెప్పి కౌంటర్ టు కౌంటర్ పడేటప్పటికి మొత్తం అందరూ లేచి నించొని అద్దీ ఇలా గీయాలి దానికి అంటే నేను లోపల ఇలా మూసేసుకుంటున్నారు, ఈ రకంగా రియాక్ట్ అవుతున్నారు వీళ్ళు అని అలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నేను అలా ఫేస్ చేసేది. ఓకే, కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా యా సో ఫేస్ చేశారు. సో తర్వాత అవకాశాలు బాగానే వచ్చాయి. మహాసముద్రం విత్ సిద్ధార్థ్. ఓకే, కానీ అంతకన్నా ముందు అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ బీటెక్ కంప్లీట్ అయింది, నా క్లాస్మేట్ ఒకడు హీరోగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు తను ఇండస్ట్రీలో. పూజ నీకు బాగా ఇంట్రెస్ట్ కదా, నా ప్రాజెక్ట్లో చిన్న సీన్ ఉంది చేస్తావా అంటే యార్ అని చెప్పి నేను వన్ ఆఫ్ ది చేశాను. అందులో ఒక చిన్న సీన్ చేశా. అది ఆ కెమెరా టచ్ అనేది ఎలా అనిపించింది అంటే అది కదా మనకు కావాలి అని అనిపించింది. ఆ ఫీల్ ఫస్ట్ టైం కెమెరా ముందు అంతమంది మనుషుల ముందు వాళ్ళ రియాక్షన్ చూస్తే ఇది నాకు కావాలి, ఈ ఫీల్ నాకు కావాలి అని అప్పుడు అనిపించింది. అంతవరకు ఐ డోంట్ నో, నాకు తెలియదు, అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తాను నా కెరియర్. ఇంకా అక్కడ నుంచి 2016 అనుకుంటా. 2016 అక్కడ మొదలు. యా, నా ఫ్రెండ్ ప్రాజెక్ట్ ప్రేమాంజలి అన్న మూవీ తను తీసారు. అందులో నేను న్యూస్ రిపోర్టర్గా నేను వర్క్ చేశాను అనమాట అందులో. ఓకే, సో అప్పుడు వాళ్ళు చేసిన మూర్ఖత్వం సంథింగ్ ఏదో నేను చెప్పాలి. ఒక న్యూస్ రిపోర్టర్సే కదా వేరే లెవెల్లో చెప్తారు. నేను నాన్ స్టాప్ గా అలా చెప్పేటప్పటికి అందరూ క్లాప్స్ చూసి అది కావాలి నాకు అని అనిపించింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టా. ఓకే, ఇంతకు బీటెక్ ఏ బ్రాంచ్? ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్. అరే సేమే, అవునా? అంటే ఇంచుమించు అలాంటిదే. ఓకే, కానీ బీటెక్ చేసి ఇలా రావడం అనేది దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. ఎవరైనా కానీ మనం ఫస్ట్ ఒక 21-25 ఏజ్ వరకు పేరెంట్స్ అండర్లో ఉంటాం. వాళ్ళు ఏం చెప్తే మనం అది చేయడమే కదా. సో ఇన్సైడ్ మై ఫీల్ ఐ డోంట్ లైక్ టు డూ ఇన్ బీటెక్. లోపల ఫీల్ ఎలా ఉంది అంటే డూ సంథింగ్, యాక్ట్ చేయు, డాన్స్ చేయు, ఇలా ఉంది. కానీ అవి చెప్పుకోలేం, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే, వాళ్ళు చెప్పింది ఏదో ఇప్పుడు మనం చేసేస్తే నెక్స్ట్ మనకి ఛాన్స్ ఇస్తారు కదా అని చెప్పి బీటెక్ కంప్లీట్ చేశాను. మరో క్షణం హైదరాబాద్ వచ్చేసాను. బిఫోర్ సో డాన్సెస్, సో ఏదైనా కానీ కాంపిటీషన్స్లో పాల్గొనడం కానీ నాటకాలు వేయడం కానీ ఇలాంటి ఏమైనా జరిగిందా? లైక్ కాలేజ్ స్కూలింగ్ టైంలో, అంటే ఆ టైంలో తప్ప ఇంకెక్కడ ఎలాంటి ఇది లేదు. రీసెంట్ గా అంటే నేను లుక్స్ రాజశేఖర్ మాస్టర్ తోని కొన్ని వీడియోస్ అలా సరదాగా డాన్స్ తనతోని నా ఒక ఫీల్ ఉంది కదా డాన్స్ చేయాలి అని, దాన్ని ఎలాగైనా ఫుల్ఫిల్ చేసేసుకోవాలని తనతో కొన్ని డాన్సెస్ అనేవి చేస్తాను. ఓకే,